నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్రలోని తూర్పు కాపు, కళింగ వైశ్య, శిష్టకరణ, సొండి, అరవ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. దీనిపై గత 10 ఏళ్లుగా పార్లమెంటులో ఎన్సీబీసీ కమిషన్లో పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషులతో కలిసి కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ను ఢిల్లీలో మంగళవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పు కాపు, కళింగ వైశ్య, శిష్టకరణ, సొండి, అరవ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకత ఆయనకు వివరించాము. దీనిపై గతంలో ఎస్సీబీసీ చైర్మన్ గంగారం ఆహిర్ ఆధ్వర్యంలో 5 సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులతో సామాజిక వేదిక నిర్వహించామని తెలిపారు. ఈ అంశంపై తాను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నామని, దీన్ని ప్రాధాన్యత గుర్తించడంతో పాటు త్వరితగతిన రిజిస్ట్రేషన్ అమలయ్యేలా చూడాలని విన్నవించారు. అంతర పంటల సాగుతో ప్రధాన పంటకు పెట్టుబడి కోసం, అప్పుల కోసం వెళ్లాల్సిన పని లేకుండా అంతర పంటలు ఆదాయాన్ని ఇస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. 5 ఎకరాలు కలిగిన రైతులకు కూడా 40% సబ్సిడీపై స్ప్రింక్లర్లు, 50%పై డ్రిప్పులను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రంలోని రైతు వ్యవసాయ శాఖ సహాయకులు, ఉద్యానవన సహాయకులను సంప్రదించి ఏపీఎంఐపి ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. తద్వారా నీరు ఆదా అవడంతో పాటు కలుపు మొక్కలు తగ్గించుకొని లేబర్ ఖర్చు, సమయం ఆదా, పంట దిగుబడి పెంపొందించుకోవచ్చని చెప్పారు. నీటి ఎద్దటిని తట్టుకునే పంటలను రైతులు ఎంపిక చేసుకొని అంతర పంటలు వేయాలన్నారు. మెట్ట ప్రాంతాల్లో బోర్లపై వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవడానికి రైతులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని తెలిపారు. పెరిగిన పెట్టుబడులతో వ్యవసాయం భారమైందని, దీంతో రైతులు అంతర పంటలపై దృష్టి సారించి ఆదాయ మార్గం పెంపొందేందుకు దృష్టి సారించాలని వివరించారు. వాణిజ్య పంటల్లో అంతర పంటలుగా కూరగాయలు, పూల సాగు చేపట్టి రైతులు లాభాలు ఆర్జిస్తున్నారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన జిల్లా మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు పెద్దపీట వేస్తున్నారు. దాంట్లో భాగంగానే రొటీన్ ఇది కాకుండా, వ్యవసాయ పద్ధతులు కాకుండా మైక్రో ఇరిగేషన్, సూక్ష్మ నీటిపారుదల ద్వారా కూడా బిందు సేద్యం, అలాగే తుంపర సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషను, మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ ద్వారా కూడా ఎక్కువ శాతం ఆరుతడి పంటలు వేస్తే ఇంకా కమర్షియల్ క్రాప్ని ప్రోత్సహించాలి. ఇంకా ఎక్కువ లాభసాటిగా రైతులందరూ చేయాలి. అలాగే భూగర్భ జలాలను కూడా మనం కాపాడాలి. కాశీబుగ్గ ఎల్సీ గేటు వద్ద నిలిచిపోయిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్తో పలాస ఎమ్మెల్యే మంగళవారం కలిశారు. గత కొంతకాలంగా ఆ పనులు నీలుగలుగుతున్న కారణాలను ఆయనకు వివరించారు. రద్దీగా ఉండే పలాస రైల్వే స్టేషన్కు కోతవేట దూరంలో ఈ నిర్మాణం కొనసాగుతుండటంతో ట్రైన్ ట్రాఫిక్ కారణాలతో అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు నిలిచిపోతున్నాయని, ప్రాణాపాయ పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించారు. ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి ఆర్ఓబీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. శ్రీకాకుళం నియోజకవర్గాన్ని జిల్లాలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గారా రూరల్ మండలాలకు చెందిన ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీ, విద్యాశాఖ అధికారులతో కలిసి నియోజకవర్గ సమస్యలపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్రాగునీరు, గ్రామాల్లో పరిశుభ్రత, సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, పంచాయతీ సచివాలయ భవనాల నిర్మాణం, గ్రేడియేషన్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ పదోన్నతులపై చర్చించామని తెలిపారు. జిల్లా పరిషత్ నుంచి మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఇప్పటికే అధికారులను సూచించామని వివరించారు. ఆ పనులను ఆపవద్దని, కొనసాగించాలని కోరామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని నిధులను తెచ్చి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని నిర్ణయించమన్నారు. జిల్లా కేంద్ర నియోజకవర్గంగా ఉన్నప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నచందంగా పరిస్థితి నెలకొందన్నారు. శ్రీకుర్మం లాంటి పంచాయతీలో స్వతంత్రానికి ముందు ఎటువంటి పరిస్థితులు ఉండేవో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. కాలువలు, డ్రైన్లు, త్రాగునీరు, పరిశుభ్రం వంటి కనీస అవసరాలను సైతం తీర్చకపోవడంతో గ్రామమంతా అస్తవ్యస్తంగా తయారైందన్నారు. జడ్పీ నిధులతో రోడ్లు వేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సూచించారని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. వాటికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉందని,
పంచాయతీరాజ్ మండల పరిషత్ అధికారులతో చర్చించి అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా 45 రోజుల్లోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. బుధవారం నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం అబగాం గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు నరసన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని తహసీల్దార్ చదివి వినిపించగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. గ్రామసభ వద్ద ఏర్పాటు చేసిన అర్జీల నమోదు కౌంటర్, రెవెన్యూ రికార్డుల కౌంటర్, రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ, ఇది మంచి ప్రభుత్వమని, ఇక నుండి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను వివాదాల పరిష్కారమే అజెండాగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 6 నుండి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు 2025 జనవరి 8వ తేదీ వరకు 33 రోజుల పాటు గ్రామాల్లో రెవెన్యూ సదస్సు షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని అన్నారు. సదస్సుల్లో వచ్చే విఘ్నాలన్నింటినీ 45 రోజుల్లో పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ సమస్యలేనని, గత ప్రభుత్వం హయాంలో ఉన్న రీసర్వే ప్రక్రియలో జరిగిన తప్పిదాలు, లోపాలతో రైతులు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు. తగువులకు మూల కారణం ఈ రెవెన్యూ భూ సమస్యలే. ఇటువంటి సమస్యలు పరిష్కారం కాక చాలా కుటుంబాలు వాళ్ళ జీవితాలు తగువులతోటి గడిచే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఇవాళ లేకుండా గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించాలనే ఆలోచనతో ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది. అలాగే తల్లిదండ్రుల మీద పేర్ల మీద భూములు ఉండి తల్లిదండ్రులు కాలం చెల్లిపోయి ఆ హక్కు కలిపి పిల్లలకు చెందగా ఇంకా అవి పాత రికార్డులో వాళ్ళ పేర్లో ఉండడం, అలాగే నోషనల్ ఖాతాలు, అది ఎవరి భూమి తెలియక నోషనల్ ఖాతాలో ఎవరికి సంబంధం లేకుండా నోషనల్ ఖాతాలో వాళ్ళ భూమిని పెట్టేయడం. భూమి మీద అయితే ఉంటాడు, ఆ భూమి ఆడి మీ పేరు లేదు. మబ్బుగాంలాంటి గ్రామం 400 మంది అటువంటి నోషనల్ ఖాతా భూములు ఉన్నాయి. ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవాలంటే మనం ఎఫ్లైన్ కట్టాలి, చలానా కట్టాలి, మనం మీ సేవకి వెళ్ళాలి. అవేమి లేకుండా ఒక ప్రింటెడ్ అప్లికేషన్ ఇచ్చి సులభ ధరలో మనం టిక్ చేసి ఆ భూమి నెంబర్లు మన తాలూగా రైతు తాలూగా పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ పెడితే 2 మాసాల్లోగా ఆ సమస్యలు పరిష్కరించడానికి ఒక అవకాశం కల్పించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వారు గ్రామాల్లోని ప్రజలలో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈరోజు ఎన్ఈఆర్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో ధర్మ ప్రచార రథం వద్ద ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, రజనీ దంపతులచే ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఈఆర్ మాట్లాడుతూ, మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు మన నియోజకవర్గానికి ఇంద్రకీలాద్రిలో వెలసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారి కరుణా కటాక్షాలు పొందే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కుంకుమార్చనలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మానవ జీవితం పర్వతాల నుంచి మొదలైందని, పర్వతాలు ప్రకృతిలో ఒక భాగమని శ్రీకాకుళం జిల్లా ఇంటాక్స్ సహాయ కన్వీనర్ వావిలపల్లి జగన్నాథ నాయుడు అన్నారు. అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆయన మాట్లాడుతూ, పర్వతాలను సంరక్షించుకోవడమే మానవాళి బాధ్యతని అన్నారు. 2002 నుండి అంతర్జాతీయ పర్వతాల దినోత్సవ వేడుకలు ప్రతి ఏటా జరుపుకుంటున్నామని అన్నారు. యునైటెడ్ నేషన్స్ గుర్తించడంతో డిసెంబర్ 11న అంతర్జాతీయ స్థాయిలో పర్వతాల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రకృతి మనకు అందించిన సహజ వనరులను సంరక్షించుకుంటూ మానవ అవసరాలకు వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఐక్యరాజ్య సమితి చెబుతుందని అన్నారు. పర్వతాలు ప్రకృతిలో అనేక జీవజాతులకు నిలయంగా ఉంటాయని వివరించారు. ప్రపంచ జనాభాలో 15% మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నారని, ప్రకృతి అందించిన వరాలు పర్వతాలని జగన్నాథ నాయుడు అన్నారు. ఇవి భౌగోళిక స్వరూపాన్ని ఆక్రమించడమే కాకుండా ఇవి భౌతికంగా మన ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఒక భౌగోళిక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. వీటి ద్వారా ప్రపంచానికి ఆ ప్రాంతాలకి వర్షాలు కురిసేటువంటి అవకాశం, అలాగే పర్వతాలలో ఉన్నటువంటి మంచు కరిగి వాటి ద్వారా వచ్చినటువంటి ప్రాంతాల నుంచి నదీ నదాలు కూడా
ప్రవహించడం అన్నటువంటిది జరుగుతోంది. ఈ నదులు జీవనాధారంగా ఉండి నదులు ఎక్కడైతే ప్రవహిస్తాయో నాగరికత అక్కడ ఉంటుంది అన్నటువంటిది ఒక గొప్ప విషయంగా మనం గమనించవచ్చు. ఈ సందర్భంలో మనము ముఖ్యంగా గమనించాల్సింది ఈ పర్వతాలను అధిరోహించి వాటి యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియచేయాలన్నటువంటి సాహసికులకి అంకితము చేసినటువంటి దినోత్సవం ఈ ప్రపంచ పర్వతారోహకుల దినోత్సవం. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించి డిసెంబర్ 11వ తేదీన ప్రతి ఏడాది కూడా ప్రపంచ పర్వతారోహకుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో మనం గమనించవలసింది ఒకటే, ఎవరైతే ఈ పర్వతాలని ధైర్య సాహసాలతో మంచుని లెక్క చేయకుండా ఆక్సిజన్ తగ్గినా సరే తన యొక్క ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పర్వతాన్ని అధిరోహించి తన లక్ష్యాన్ని సాధించడానికి గమ్యాన్ని చేరడానికి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారో వారు జీవితంలో దేన్నైనా సాధించగలరు అన్నదానికి అది సంకేతం. మోటారు వాహనాల చట్టంపై ప్రతి ఒక్కరికి సమగ్రమైన అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తుందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటారు వాహనాల ప్రమాదాల్లో మరణించిన గాయపడిన కుటుంబాలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రావాలని కోరారు. మోటారు వాహన ప్రమాదాల్లో గుర్తించిన వాహనాలు కింద పడి మరణించిన వారి వారసులకు 2 లక్షల రూపాయలు, గాయాలైన వారికి 50,000 రూపాయలు పరిహారం అందిస్తామని అన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల పరిధిలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన లేదా గాయపడిన కుటుంబాలను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ స్థాయిలో ఒక కమిటీ ఉంటుందని, వారు నిర్ధారించిన బాధితులకు తక్షణమే పరిహారం అందించే బాధ్యత జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చేపడుతుందని సన్యాసి నాయుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి పద్మావతి, పోలీస్ శాఖ అధికారులు, న్యాయ సేవా సంస్థ సభ్యులు జి ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ చట్టం ప్రకారం ఏదైనా గుర్తు తెలియని వాహనం ఎవరినైనా గుద్దినట్లయినా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వారికి కానీ అలాగే చనిపోయిన వారికి కానీ ఆ వాహనం మరి గుర్తు తెలియంది అయినప్పుడు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో ఆ వాహనాన్ని గుర్తించలేని ఎడల ఈ ఎవరైతే విక్టిమ్ ఫ్యామిలీస్ ఉంటాయో ఈ నష్టపరిహారం పొందడానికి ఈ హిట్ అండ్ రన్ చట్టం ప్రకారము ఇంజూర్డ్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు, అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోయినట్లయితే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క లీగల్ హెయిర్సు 2 లక్షల రూపాయలు పొందడానికి అర్హులు. ఇది పోలీసు వారు రిపోర్ట్ తయారు చేసి మా డిఎల్ఎస్ఏకి కానీ లేదా జిల్లాలోని డిప్యూటీ కలెక్టర్ గారు ఈ క్లెయిమ్స్కి ఎంక్వైరీ ఆఫీసర్గా ఉంటారు వాళ్ళకి కానీ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఎంక్వైరీ పూర్తి చేసి జిల్లా కలెక్టర్ గారికి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే జిల్లా కలెక్టర్ గారు కన్సాలిడేట్ ఫండ్ నుంచి ఈ కాంపన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రయోజనాన్ని అర్హులైన వారు ఈ జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. అంతర్జాతీయ స్థాయిలో యోగాకు గుర్తింపు, గౌరవాన్ని తీసుకువచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని, అదే తరహాలో ధ్యానానికి కూడా సముచిత స్థానం కల్పించే దిశగా అడుగులు వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరితార్థుడని సిక్కోలు వాసులు కొనియాడుతున్నారు. ఆరోగ్య సూత్రాల్లో ప్రధానమైనది శ్వాస మీద ధ్యాస అని అన్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు సమావేశంలో ధ్యానంకు గుర్తిస్తూ యోగా తరహాలో ఒక దినాన్ని కేటాయించడం పట్ల వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ మానవుని జీవనశైలిలో ప్రధానమైనది నాడీ వ్యవస్థ అని, అట్లాంటి నాడీ వ్యవస్థను కంట్రోల్ ఉంచే శక్తి ధ్యానంపై మాత్రమే ఉంటుందని ప్రముఖ సామాజికవేత్త నల్లబాటి కృష్ణమూర్తి అన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే యోగా, ధ్యానం, ఇతర వ్యాయామాలు చేయాలని అన్నారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని, శ్వాస తీసుకునే పద్ధతులు సక్రమంగా పాటించాలని కోరారు. శ్వాసను ముక్కుతో తీసుకోవాలి కానీ నోటితో కాదని అన్నారు. ఆరోగ్య భారత్ సాధనకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషి అనిర్వచనీయమని, మరువరానిదని వారు కొనియాడారు.
యోగా అనేది చేస్తూ వాళ్ళ జీవిత కాల పరిమితి పెంచుకోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. పూర్వము మన మునులు 150 సంవత్సరాలు కూడా బ్రతికే పరిస్థితి ఉంది మన ఇండియాలో. ఎందువల్లంటే ముఖ్యంగా యోగా. ఆ యోగా అంటే ఒక్క ధ్యానమే కాదు. యోగా అంటేనే వ్యాయామం, నడక, ప్రాణాయామం కలిసి మానసిక ఒక మెడిటేషన్ చేస్తేనే అప్పుడు యోగా అనేది కంప్లీట్ అవుతుంది. ఇటువంటి యోగా చేసే మన పూర్వీకులు చాలా కాలం బ్రతకడం అయింది. 150 సంవత్సరాల పైన కూడా బ్రతికే రకంగా ఉన్నారు. అయితే ఇది మన ఇండియా తరఫునే అది రిప్రజెంటేషన్ చేయడము, ఐక్యరాజ్య సమితిలో అది యాక్సెప్ట్ చేయడము, అందులో ఒక దినము గుర్తించడానికి అవకాశం ఉన్న భావన ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చింది కనుక ప్రపంచ ధ్యాన దినంగా కనుక ముందుగా ఐక్యరాజ్య సమితికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ ఉద్దేశం కలిగజేశారు. అలాగే ఈ అప్లికేషన్ అంటే ఈ ఐక్యరాజ్య సమితిలో ఈ ధ్యానం కోసం పెట్టడం అనేది మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోడీ గారు దీనికి తీసుకురావడం, అందులో అంతకుముందు ఆల్రెడీ యోగా దినం అనేది ఏర్పడింది. బ్రిగేడియర్ ఎన్వి సంజుదేశ్వర్, డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ హెడ్ క్వార్టర్స్ తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా శ్రీకాకుళం క్యాంటీన్ను సందర్శించారు. మాజీ సైనికులు వీరనారీమణులతో ఇంటరాక్ట్ అయ్యారని జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ ఇంటరాక్షన్లో ముఖ్యంగా శ్రీకాకుళం క్యాంటీన్ త్వరలో లిక్కర్ కూడా సెల్ఫ్ సర్వీస్ అవుతుందని తెలిపారు. అలానే ఈసీహెచ్ఎస్ పాలీక్లినిక్ నుంచి బస్ కాంప్లెక్స్కి, అలానే ఎంపార్ల్మెంట్ హాస్పిటల్ జిమ్స్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని, దీనికి క్యాంటీన్ నుండి వచ్చే లాభంలో భాగంగా ఒక ఈ రిక్షాను ఇవ్వమని కోరగా డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ చాలా సానుకూలంగా స్పందించి భరోసా ఇచ్చారు. ఇంకా శ్రీకాకుళంలో పెన్షన్లు ఇబ్బందిగా ఉందని, వీళ్ళ సౌలభ్యం కోసం ఒక స్పర్శ సెంటర్ను పెట్టించండి అని కోరగా దీనికి కూడా ప్రియారిటీలో తీసుకొని చేస్తామన్నారు. అలానే రాగోల్లో ఇంటిగ్రేటెడ్ సైనిక్ భవన్ నిర్మాణ పనులు ముందుకు కదిలేలా చూడమని కోరడమైనది. ఇంకా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులో శ్రీకాకుళంలో ఉన్న 2 వేకెన్సీలను సూపర్వైజర్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లను పూరించమని కోరగా రాష్ట్ర డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డితో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. ఏఐటియుసి అనుబంధ యూనియన్లో సభ్యులుగా ఉన్న శ్రీకాకుళం నగరపాలక సంస్థ, విలీన పంచాయతీ, పాతృనివలస పారిశుధ్య కార్మికులు నాయకులు, సిఐటియు అనుబంధ సంస్థ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో చేరారు. పాతృనివలసలో బుధవారం జరిగిన సమావేశంలో సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం, జిల్లా ఉపాధ్యక్షులు ఆరుకుల గణేష్ సమక్షంలో సిఐటియు సభ్యులుగా చేరారు. సిఐటియులో సభ్యులుగా చేరిన కార్మికులను వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పారు. విలీన పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని, వారికి సిఐటియు తరపున అండగా నిలబడతామని తెలిపారు. సిఐటియు చేసిన పోరాటాల వల్ల మున్సిపల్ కార్మికులు అనేక హక్కులను సాధించుకున్నారని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారానికి నికరంగా పోరాడుతున్న సిఐటియు విశిష్టతను గమనించి సిఐటియులో చేరమని వారు తెలిపారు. మన తోటి ఉద్యోగులు, కార్మికులైనటువంటి పాతృనివలస వర్కర్లు, పారిశుధ్యం చేసిన వర్కర్లకు సిఐటి అండదండలతో నడుస్తున్నారు. వీళ్ళకు పూర్తి బాధ్యత సిఐటి తీసుకుంటుంది. ఈ రోజు నుంచి తమ హక్కుల్లో కానీ, అణచివేతలో కానీ దేనిలో వాళ్ళు వెనకంజ వేయకుండా ముందుకెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మీ అన్నంట ఉండి మీకు బలం ఇస్తూ మేము కూడా ఏమో నిరూపిస్తాము. మనకు వచ్చిన హక్కులు పోరాటాలు చేస్తూ మాకేం హక్కులు అయితే ఉన్నాయో సమాన హక్కులు అందరికీ పంచడానికి సిఐటి నడుము కట్టి ముందుకు వచ్చి మీకు పార్టీలో కలుపుకున్నందుకు మీ ఇక్కడ ఉన్న వర్కర్లందరికీ సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అఖిల భారత యువజన సమాఖ్య శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీలలో 22వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావులు తెలిపారు.
శ్రీకాకుళం పట్టణంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం, పాలక పక్షాలు విఫలమయ్యాయని విమర్శించారు. భారతదేశంలో యువకులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ వారికి కల్పించవలసిన హక్కులను నిర్వీర్యం చేశారని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యలు పెరిగినప్పటికీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా జరుగుతున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభల్లో 6వ తేదీ ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కోరారు. 7, 8 తేదీలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే 1000 మంది ప్రతినిధులతో 3 రోజుల పాటు దేశ రాష్ట్ర యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని యువతను మమేకం చేసి భవిష్యత్తు ఉద్యమాలకు నాంది పలుకుతామని అన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మార్గశిర శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. బుధవారం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామిని ఈరోజు ఉదయం ఐపీఓఎస్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ కె ప్రకాష్ దేవాలయానికి విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను మరియు స్వామివారి జ్ఞాపకం అందజేశారని ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. కుమార్ గురుస్వామి, శ్రీను గురుస్వామి సన్నిధానంలోని వివేక్ కన్యస్వామి స్వగృహం మంగువారి తోటలో జరిగిన పడి పూజకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ హాజరయ్యారు. మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ముందుగా విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, అమ్మవార్లను ప్రతిష్ఠించి అష్టోత్తరాలతో పూజలు జరిపి అనంతరం అయ్యప్ప స్వామికి అభిషేకాలు, అర్చనలు జరిపారు. అనంతరం కుమార్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి శరణు ఘోష, భజనలతో, పేటతుల్లి ఆటలతో మంగువారి తోట ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకుని సన్మార్గంలో పయనించటమే అయ్యప్ప దీక్ష అని, కఠిన నియమ నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మ జన్మల పుణ్య ఫలమని, మనసారా అయ్యప్ప స్వామిని కొలవటమే ఈ దీక్ష పరమార్థమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగువారి తోట టీడీపీ నాయకులు దాస్యం రాంబాబు, అందవరపు శ్రీనివాసరావు, రోణంకి కళ్యాణ్ మరియు ట్రాఫిక్ జామ్ శ్రీను గురుస్వామి, అధిక సంఖ్యలో భక్తులు, అయ్యప్ప దీక్షాపరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.